ఒక భార్య ఉంది. హనోకు సంసార జీవితాన్ని కలిగినటువంటి వాడు. హనోకు పిల్లల్ని కన్నాడంట. హనోకు పిల్లలు ఆదికాండలో 5వ అధ్యాయంలో మీకు కనిపిస్తారు. చాలా మంది హనోకు పిల్లలు పుట్టారు. అయినా ఒక పక్కన పిల్లల్ని కంటూ, ఒక పక్కన భార్యను చూసుకుంటూ, ఒక పక్కన సంసార జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవునితో నడిచాడంట. అవి ఉన్నాయని దేవుని ప్రక్కన పెట్టలే. ఈ రోజున మనం అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే ఉండదు. అప్పుడప్పుడు ఏమంటాం, బా వాడు పేదోడు కానీ ప్రేమ ఎక్కువ రావానికి అని. ఉన్నోనికి ఉండదు. మరి ప్రేమ ఏం చేద్దాం? అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. డబ్బు ఉంటేనే ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నోనుకో చెప్పండి, నేను చెప్పిన మాటే. కానీ హనోకు అలాంటి వాడు కాదు. అన్ని కలిగినటువంటి వాడు హనోకు. స్తోత్రం అనండి. కుటుంబం లేదా హనోకుకు? కుటుంబం. పిల్లలు లేరా? పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లల్ని పెంచట్లేదా? గాలికి వదిలేశాడా? లేదు లేదు. పిల్లల్ని భయభక్తులతో ఆయనలాగానే పెంచుతూ ఉన్నాడు. అని దేవుణ్ణి వదిలిపెట్టాడు అంటే లేదు 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 లేదు. దేవునితో కూడా ఆయన నడిచినటువంటి వాడిగానే బైబిల్ తెలియపరుస్తా ఉంది. స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగాక. చెప్పని స్తోత్రం అని. కాబట్టే దేవుడు ఏమనుకున్నాడు అటంటే, అనుకు నువ్వు మరణమును చూడొద్దయ్యా. మరణం అనేది చూడకుండా నువ్వు ఈ యొక్క సశరీరముతోనే నువ్వు నాతో రావాలి అని ప్రభు దేవుడు కోరుకున్నాడంట. హల్లెలూయా. కాబట్టి వాక్యం తెలియపరుస్తా ఉన్నది ఏంటిది అంటే, ఆయన మరణం చూడలేదు, ఆయన మరణం చూడలేదు.